ఎక్కడ తెలియంది? క్యాటికన్ను సాల్ట్ జరిగిందంట. క్యాటికన్ 6 కుట్లు వేశారు. 6 కుట్లు వేసారా? ఏం జరిగింది ఆ రోజు అసలు యాక్చువల్గా అటైంది మెసేజ్ పాంప్లెట్లో అంటేస్తున్నారు సార్ వేసారు అది వాలంటీర్స్. అయితే మా ఇంటికి అంటేస్తుంటే వద్దని చెప్పారు మా అన్నయ్య వాళ్ళు. ఆ మాట అన్నట్టేమో మా అన్నని కాలర్ పట్టుకుని భూమి కేసు కొడిసాడు. ఏది స్టిక్కర్ అంటించదు అన్నందుకు మాత్రాన కాలర్ పట్టుకుని భూమి కొడిసాడు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు ఇందిరా మామని కొట్టమని ఆ మాట అంటున్నాడు. ఆయన కూడా తోసి మా వాలంటీర్ ఇంకో వదిన ఉంది ఆవిడని కూడా తోసి కొడిసాడు. ఆ అబ్బాయిని ఇద్దరిని కొడిసారు. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి తగ్గుపడుతుంటే వాళ్ళందరూ వచ్చి జామీనిస్తారు మా వాళ్ళు పడ్డానికి. ఆ విషయం కోర్టులో కేసు అదే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ ఇచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. మా కంప్లైంట్ తీసుకోలేదంట. మాకు రీసెంట్గా తెలిసింది దానికి 2 రోజుల ముందు మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదంట సార్. అయితేనే ఎస్ఐ గారు లేరు వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తారు అని చెప్పి ఎస్ఐ గారు లేరమ్మా వచ్చి మీకు ఊర్లో సెటిల్మెంట్ చేస్తారు అని చెప్పారు. మేము అక్కడ చెరువు పని గురించి ఇంటి బిల్లు గురించి అవన్నీ చెప్పడం ఆయన నచ్చలే. మా ఊరి నెంబర్కి ప్రెసిడెంట్కి ఇవి వాళ్ళు ఏం చేస్తారు శనివారం నైట్ మేము ఇంట్లో ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఉంది ఆదివారం. ఆ సెలబ్రేషన్ కోసం మా అన్నయ్య వాళ్ళందరూ రణస్థలం వెళ్ళారు సార్ సామాన్ల కోసం కేకుల కోసం. అయితే మేము ఇంటికాడ ఉన్న వాళ్ళు 6 ఉన్నాం. మా తాత మా పెద్దన్నలు మేము తినడానికి ఇంకా వేస్తున్నాం. అంతలో ఇంకేమో వాళ్ళ కర్రలు బ్యాట్లు అన్ని ప్రీ ప్లాన్డ్గా కొట్టుకుని వచ్చారు. ఎంతమంది? వాళ్ళు 30 మంది బయట నుంచి ఇంకో 10 మంది తెచ్చుకున్నారంట సార్ లింగాల వలస నుంచి వాళ్ళ రిలేటివ్స్ అంట. మేము ఇవన్నీ అసలు ఊహించలే. ఎలాగో ఎస్ఐ గారు వస్తారు కదా సెటిల్ చేసేస్తారు కదా మ్యాటర్ అని మేము అంత ప్రశాంతంగా ఉన్నాం. మేము ఇంకా తినడానికి వెళ్తున్నాం అంతలోకి వచ్చేసారు సార్ కర్రలు బ్యాట్లు పడుతుంది. తీవ్రమైన పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? వాళ్ళు మేము అప్పుడు అదే యువశక్తి గురించి పాంప్లెట్ అదే ఫ్లెక్సీలు కూడా కట్టాం కదా సార్. వాటిని ఫోటోలు అంటించామని ఇంటి పైన జెండాలు కట్టామనేసి అప్పుడు చిన్న చిన్న ఆర్గ్యూ అయ్యాయి సార్. ఇంటి పిల్ల పిల్ల ఇంటి గట్ట ఇలాంటి మాటలు వచ్చాయి. అప్పుడు మా నాన్న వాళ్ళు కొంచెం భయం పడ్డారు. ఏంటంటే పేదలం కదా ఇంటి పిల్ల అయిపోతే మరి ఇల్లు కట్టుకుంటామనేసి ఆ భయం మీద మీరు చేసుకుని కొంచెం సైలెంట్ చేసుకుంటారా మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో అని చెప్పి మా అమ్మలు కామ్ చేసేవారు. ఎప్పుడు ఉన్నా మేము భయపడేవాళ్ళం. అందుకనే తగ్గేవాళ్ళం. ఇల్లు ఏం చేస్తారు చెరువు పైన బిల్లు గురించి చెప్పినవి ఇవన్నీ చెప్పడం మనసులో పెట్టుకున్నారు. ఆ రోజు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేద్దామని చెప్పాం. అది మనసులో పెట్టుకొని ఒకసారిగా అటాక్ చేస్తారు. అనంతం దగ్గరికి వెళ్ళారు కదా అతనే అది చెప్పారు. ఇప్పుడు ఆ రోజు నుంచి మీకు స్థానికంగా గ్రామాల్లో ఉందా అటువంటి ఆలోచన వీళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయం ఉండిందా? మీరు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేశారో ఆ రోజు ఉన్న పరిస్థితులు అట్లా ఉండినాయా? మీకు డౌట్ ఉండిందా? అంటే నెక్స్ట్ డే నుంచి మాకు ఉనికొచ్చింది సార్. మళ్ళీ ఊర్లోకి వెళ్తే ఏం చేస్తారంటే దాడి చేస్తారేమో. ఇక్కడ మన చీపురుపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస గారు వచ్చి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సార్. ఆయన వచ్చి మీ వెనక మేము ఉంటాం ఎంతవరకు సార్ మేము నిలబడతాం సార్. వస్తా నేనే వస్తా. ఆయన సపోర్ట్ ఇవ్వడం మేము ధైర్యంగా నిలబడ్డాం సార్. లేదంటే మేము జైల్లో ఉంటామని మాకు కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఎందుకంటే అధికార పార్టీలు వాళ్ళు ఉన్నారు. ఎలా మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోవాలి సార్. ఆ రోజు ఆ మేడం గారు వచ్చి అంత నైట్ 1 గంట వరకు వాదించారు కాబట్టి కేసు అప్పుడు కూడా ఫైల్ చేశారు. లేదంటే మాత్రం మేము జైలు ఉండి పోతాం సార్. అది మాత్రం 2 days బిఫోర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు అసలు. హాస్పిటల్ ఇచ్చింది కూడా మార్చేశారు. హాస్పిటల్ ఇచ్చింది పేపర్లో కూడా ఏం రాశారంటే కుటుంబాలతో వైసీపీ వర్గీయుల మధ్య విభేదాలు కొట్లాట అని చెప్పి రాసుకొచ్చారు హెడ్డింగ్. అంటే దాన్ని మ్యానిపులేట్ చేసి కోర్టు మార్చేసి వీళ్ళు కుర్రలు అందరం జనసేనలో ఉన్నవాళ్ళు. వీళ్ళు తల్లిదండ్రులు సత్యబాబు వర్గీయులు, పుట్టిన వాళ్ళ నుంచి ఎంపీ వర్గీయులు, వాళ్ళ నుంచి వీళ్ళు కొట్టలు జరిగింది. షీ కన్సిడర్డ్ అండి మళ్ళీ కంప్లైంట్ రాసి ఇవ్వండి ఐ టేక్ ఇన్ టు దట్ యాజ్ కన్సిడరేషన్ అని ఎస్పీ గారు స్వయంగా మేము అందరం మోహన్ గారిని అందరం కలిసి వెళ్తే మళ్ళీ రీరైట్ చేస్తామన్నారు. ఎందుకంటే జరిగింది పూర్తిగా చెరువులో ఏదో లావాదేవీల్లో జరిగిన గొడవ అని రాశారు తప్ప అసలు ఈ జరిగిన కొట్లాట గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మళ్ళీ రీరైట్ అవును నేను చూశాను, పేపర్ చూశాను. చాలా తెలివిగా రాయిపించారు మీరు అన్నట్టు. కంప్లైంట్ వీళ్ళు ఇచ్చారు సార్. గొడవ తర్వాత పోలీసులు వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు సార్. ఇచ్చిన వాంగ్మూలం 2 సార్లు తీసుకున్నారు సార్. ఫస్ట్ టైం తీసుకున్న వాంగ్మూలం మార్చేసి సెకండ్ టైం తీసుకున్న వాంగ్మూలంలో ఇలా రాసి ఫస్ట్ గొడవ అయిన తర్వాత ఎంపీకి వీళ్ళందరూ ఎవరు కన్సర్న్ ఎస్ఐ ఎవరు ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తున్నారు? స్టేషన్ ఇన్ఛార్జ్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్. చీపురుపల్లి సంజీవ్ రావు.
వీళ్ళు ఎంపీపీ కౌకు పెట్టి మీరు గొడవ పడద్దు, నేను సెటిల్ చేస్తానని చేస్తాను మొబైల్లో పెట్టాడు. అలాగా 3 days నుంచి తిప్పించుకున్నాడు సార్. సెటిల్ చేస్తాను 3 days నుంచి తిప్పించుకున్నాడు. ఎవరు ఎస్ఐనా సిఐ గారు? ఎంపీపీ. ఆయన చెప్పిన మాట ప్రకారం మేము కామ్ అయ్యాం. ఇప్పుడు ఎస్పీ ఏమన్నారు? ఇప్పుడు పొజిషన్ అంటే ఎస్పీ ఆవిడేమో నేను చెప్తాను CA గారు వచ్చి అంటే నేను డైరెక్ట్ చేస్తాను దట్ దే విల్ రైట్ అగైన్. No, we have not registered. It's not yet registered. Though it is registered, again it will be altered, sir. Alter చేస్తాం. You take one appointment with the SP. Sure, sir. సార్ We'll go now after. ఇప్పుడే 2:30 వరకు ఉంటారు సార్. Caller and take an appointment. We'll go to the SP. ఆ కాపీస్ తీసుకోండి FIR ది. సార్ వాళ్ళు ఏం చేశారంటే అటు మందికి 12 మంది దెబ్బలు తేలి ఇటు మందికి తేలి అంటారు, కానీ అటుపక్క తగిలింది ఇద్దరికి, ఇటు పక్క 12 మంది తేలి. కానీ వాళ్ళు ఏమంటారు అటు బుక్ చేస్తే ఇటు బుక్ చేయాలని ఎస్పీ కూడా డైరెక్ట్ మాకు అలాగ అనడంతో ఇది ముందే సెట్ చేశారు సార్. నేను ఓకే సార్ నేను మాట్లాడాను సార్ ఎస్పీతో. చెప్పమ్మా. ఏమంటారంటే వాళ్ళు ఒక ఆయన కోమాలో ఉన్నారు, వాళ్ళకి తగిలినాయి వీళ్ళకి తగిలినాయి అని అంటున్నారు. రెండోది ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన రోజున ఎంపీ గారు కూడా వచ్చారు, మా వైసీపీ వాళ్ళు కొట్టుకుంటే మీరెందుకు వస్తున్నారని, మా జన సైనికులు దెబ్బలు తగిలే కాబట్టి మేము వచ్చామని చెప్పి దే ఆర్ క్లైమ్డ్. వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనం నిలబడ్డాం వాళ్ళు తెచ్చుకోదే. నమస్కారం, ఏం పేరు? అప్పారు సార్. ఫస్ట్ని కట్ట కూడా పెట్టారండి, ఒక 50-30 మంది మా పిల్లలందరూ ఉన్నారు, మా నాన్నలు మా అన్నలు అందరూ ఉన్నారు. పెట్టిన తర్వాత ఇది గేడాటాడు, ఇది వస్తారు కదా గేడ ఈ పిల్లలకి బాగా గేడ ఆడతారు కదా. ఈ మా కుర్రోడు నా అన్న కొడుకు నా కొడుకులు ఇద్దరు వీళ్ళందరూ నాన్న పవన్ కళ్యాణ్కి ప్యార్ని 1500 చదివిందాము 2000 చదివిందాం అని అన్నారు కదా. మీకు అంత ఊపిరి ఉంది తను చదివించండి, మీకు ఎక్కడ దాకా ఐడి ఉందా ఉన్న డబ్బులు నేను ఇస్తానంటే ఒక 2000 చదివించారు అతని పేరుని చదివించారు. చదివిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంటి టెక్కరే అంటించారు అనమాట. టెక్కర అంటించే మేము పక్క జనసేన పార్టీ మేము మా ఊసి మీరు పట్టకండి, మీ ఊసి మేము పట్టము, మా ఇంటి టెక్కర ఇంటి అంటించి కానించే వీడికంటే కొద్దిగా పెద్దడు అనమాట ఆవిడ అన్నది. ఆవిడైన తర్వాత ఏంటంటే ఆ గుంట ఛార్జ్ అయ్యాడు, నువ్వు ఎక్కడేమో చేస్తాడు జనసేన పార్టీ ఊడు అనేసి మేడం మీ చెయ్యి తోసాను. మా ఆయన కొడుకు వెళ్ళి 2 కొట్టాడు, అక్కడంటే అది కిచ్ అయిపోయిన తర్వాత అంటే ఆ ఊళ్ళో నేను మాట అన్న మా నెంబర్ ఉన్నది, చిన్న గుంట తవ్వితే కుక్క ఉంటుంది, చెత్త తీసిస్తే 10 కుక్కలు వచ్చేస్తే పోలీసులు రావడానికి ఏటైపోయింది. అది అందరూ అది మాకొడతాను కాదు, ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళంటాడు, ఊళ్ళో నిజమే వెళ్ళంటాడు. నువ్వు న్యాయం చేసావా చేయలేదు, ఎగుర్తి నీ చేతులు ఉందని మమ్మల్ని లేదు నువ్వు అంగభంగం చేయలేదు, మాకు వచ్చిన ఇబ్బంది అట్లేదు, మా మనుషులు మాకు ఉన్నారు, మా పార్టీ మాకు ఉందని నేను అన్నాను. అయిన తర్వాత ఏం చేసినా అనంతక్కడికి వెళ్ళాము, దొంగన పూర్తి జంపకి అనంత ఎస్సీ కూడా ప్లాన్ ఎస్సీ కూడా లేరు 5 రూపాయలు అక్కడికి వెళ్ళిపోండి అనేసి బొంకిశాడు. ఎస్సీ కూడా లేరు అనేసి ఓది పేసాను. సరే అనేసి మరి ఎవరింటికి వెళ్ళిపోయాను, ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి మీ ఇంటికి మేము వచ్చాము. వచ్చిన తర్వాత 2వ రోజు రమ్మంట. 2వ రోజు రమ్మన్న తర్వాత నాకు ఇంజనీరింగ్ పైన వెళ్ళిపోతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదే చిన్న 7:30కే ఇదే 7:30కే మీరు కుటీసి రండి అనేసి చెప్పాడు. అది ఒక్కసారి ఎక్కడ ఉన్నారని చూడడానికి ఎవరు రాలేదు, పోలీసులు కూడా పట్టింపు చేయలేదు. ఇక్కడికి చీపుల మండలం పోలీసుల కింద 3 రోజులు పట్టింది రావడానికి. అయ్యా దీనికి రెండని కూడా ఊళ్ళోనే ఉన్నారు పోలీసులు కూడా. ఫోన్లు చేశారా మాకు? మీరు ఏమైనా ఫోన్లు చేశారా? ఎస్సీ గారు వచ్చి స్టేట్మెంట్ రాసుకున్నారు అంతే. ఇప్పుడు మరి ఇంకెవరు పికాని ఎంత అవ్వలేదు. ఆ తర్వాత అంటే ఇల్లు వెళ్ళి 180,000 అంత సార్. అంటే మా ఇల్లు అప్పుడు అయిపోతుంది, కానీ మా అందం 5కి ఇల్లు బిల్లు వచ్చాయి. వచ్చిన తర్వాత కొంచెం ఎంతో % అడగాలి కదా, ఎంతో కొంత % అడగాలి. అయ్యా బిల్లు అయిన చుట్టాలలో నాకు 10,000 కావాలంతా అండి. అది 3 సార్లు 30,000 వీడికి ఇచ్చిస్తే మరి ఈడేడు ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి ఆడింది ప్యాకెట్ ఎంతలా ఊరికడ రూపాయి నంచం తీసుకున్నది అని ఆ మాట అడిగాము. 30,000 తీసుకున్నాడా? 1,50,000 మా కూపులు కూడా ఉన్నాయి, కూపులు కూడా ఉన్నాయి. అది అయిపోయిందా ఈ వాలంటీ ఉన్నాడు కదా, ఆడు చిన్న తెంగానట్టు ఉంటాడు కదా, ఆడంత ఒక ఆధార్ కార్డు నింపి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీకు వాలంటీ ఉన్నాడయ్యా వాళ్ళకి వెళ్ళి అడిగి ఎంఆర్ఓ అంటాడు. కొంచెం తప్పేట్లేదు, వాలంటీని వేశారు కాబట్టి అతను అన్నది తప్పేట్లేదు. ఈ దగ్గరికి వెళ్ళి వెళ్తే ఒరే మాకు బ్యాంక్ బుక్ మాది నాకు ఆధార్ కార్డు లింక్ పాడదంటే 3,000 ఖర్చు అవుతుంది అంటాడు వాడు వాలంటీ. ఈ సిరిపోయిన మేటు ఉన్నాడు, మేటు మన ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, 4 పార్టీలు 2 కూళ్ళు ఈడివి 2 కూళ్ళు ఆడివి వాళ్ళే పంచుకుంటారు. మళ్ళీ వారానికి 100 రూపాయలు ఆడదానికి తీసుకుంటాను. ఆడే మిషన్ కొనుక్కోండి, ఆడంతే 110 రూపాయలు మళ్ళీ తీసుకుంటాను. ఇలాంటి అడుగుతామని తెచ్చుకొని మేము పిల్లకైతే పుట్టినరోజు చేసుకుంటాం. మనిషి ఒక్క శిల్పం అనేసి అది ఎట్లా పోయినట్టుగా చెట్టు కింద మాడిపల్లి రాలినట్టు చేశారు. చెట్టు కింద మాడిపల్లి రాలినట్టు చేశాను. ఉక్కురావు పట్టింపు చేసుకోండి మండలం చీపుపల్లి మండలం ఏటి చేస్తాం చెప్పు.
మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం. అయ్యో భలే ఉన్నారు. 100% పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా మీ అందరితో మాట్లాడుతూ అన్నారు. పార్టీ మీకు అందరికీ అండగా నిలబడుతుంది. అసలు దాంట్లో ఏ మాత్రం కూడా వెనకాడే ప్రసక్తే లేదు. మీకు తగిన గాయాలకి వాటికి ఆర్థికంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ప్రశ్నించినందుకు వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ఈ విధంగా వాళ్ళు చూపించడం అనేది చాలా పొరపాటు. అది చాలా పొరపాటు. చిన్న విషయం అది కావాలంటే పోలీసులో లేకపోతే పెద్దలో సెటిల్ చేయాల్సింది కాస్త పోయి ఈ విధంగా దౌర్జన్యంగా మీ పైన దాడులు చేయడం అనేది ఊరుకోం, సహించాం. అది తప్పది, సమస్య లేదు. అది కూడా మీరు ప్రశ్నించింది ఏంటి? రేషన్ కార్డులో డబ్బులు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇల్లు కడుతున్నప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, దానికి అవన్నీ డబ్బులు తీసుకుని మరి స్టిక్కర్ అంటిస్తున్నారు ఇంటికి. అంతే, తప్పే ఉంది. స్టిక్కర్ అంటించుకో అంటే ఒక మాట. ఏదో ఇంత కరప్షన్ పెరిగిపోయింది. అది జనానికి ఎట్లా ఉందంటే ఏదో బట్టలు నొక్కుతున్నా అంటున్నాడు, కానీ ఏం బట్టలు కింద స్థాయిలో ఇంత ఇబ్బంది పెట్టి ఇట్లా వసూలు చేస్తున్నారు డబ్బులు. చాలా అన్యాయం. నేను ఇప్పుడు అడిగాను, వీలైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాడతాను. ఆ కంప్లైంట్ ఒక అంశం, న్యాయపరంగా పోరాటం చేయడం ఒక అంశం, కానీ పార్టీ పరంగా మేము అందరం మీకు అండగా ఉంటాం. దానికోసం ఇంతమంది ఇక్కడ వచ్చాం, ఇంత దూరం వచ్చాను నేను. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న కూడా చెప్పారు నాకు, మీ అందరికీ ఆ భరోసా ఇవ్వండి, తప్పకుండా గాయపడిన మీ అందరికీ చెరో 50,000 రూపాయలు పార్టీ నుంచి ఇస్తాం. ఇది కాకుండా మీకు ఏ విధంగా అండగా నిలబడాలన్నా మేము ఎప్పుడు అండగానే ఉంటాం. అది మీరు అధైర్యపడబాక. న్యాయ పోరాటం చేస్తున్నారు, మీరు 100% మేము ఉంటాం సార్. న్యాయ పోరాటం చేస్తున్నారు. పార్టీలో మీకు ఆ విధంగా ఊహించలేము మనం. గ్రామాల్లో ఈ విధంగా వాతావరణం తీసుకొచ్చారు వీళ్ళని. అట్లా కొట్టడం ఏంటంటే దుర్మార్గంగా. చూశాను. చాలా దుర్మార్గం. ఇప్పుడు ఏమన్నారు డాక్టర్ గారు మీది? నిన్న యాళ్ళకు ఇంకా ఆపరేషన్ చేశారండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావట్ చేశారు. అవును, అడిగా ఇప్పుడే సూపరింటెండెంట్ గారు. రెగ్యులర్గా మనకు డిజేబిలిటీ వస్తే 26 ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఎయిర్పోర్ట్ మీటింగ్ కదండి, డాక్టర్ వచ్చి నేను ఎవరు కొట్టాడా నీకు కొట్టలేదని అంటాను. డాక్టర్ వచ్చి ఎవరు కొట్టారు? అసలు అపోజిషన్ పార్టీ డాక్టర్ గారు అంతా మిమ్మల్ని ఎవరు కొట్టాడా చదువుకున్నాడు అని. ఇప్పుడు ముగ్గురిని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో, అవునా? 12 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. కొంతమంది రిలీజ్ చేశారు. మిగతా వాళ్ళకి ఆపరేషన్. ఎంతమందికి తీవ్రంగా గాయాలు తగిలినాయి? మా పేరెంట్కి ఇంకో పేరెంట్కి ఇప్పుడు సర్జరీ అవుతుంది సార్. మా ముగ్గురికి అయితే హ్యాండ్స్కి సర్జరీ ఉన్ను తలకుట్లు పడ్డాయి. మిగతా వాళ్ళందరికీ అది సర్జరీ చేస్తున్నారు ఇప్పుడు, అది చేస్తున్నారు. అందులో యూత్ ఎంతమంది మన దగ్గర? యూత్ దగ్గర 7 ఉన్నారు అంటే తగిలి వాళ్ళు 7 తగిలిందా? మొత్తం 11 మంది అంటే చిన్న గంటలు 4 వెళ్ళిపోయారు. తగిలిన వాళ్ళు 11 మంది సార్. వాళ్ళందరూ మా కజిన్ స్టేజ్ ఉంటారు. 12 కదా టోటల్గా ఆ రోజు హాస్పిటల్ తీసుకొచ్చింది. ఏమ్మా 12? 40 మంది ఇట్లా దాడి చేయడానికి వచ్చారంటే ప్రీ ప్లాన్డే కదా అది. మరి సార్కి ఇప్పుడైతే కట్టబడి కట్టాం, పొట్టు పెట్టి అప్పటి నుంచి ఫుల్ ఉందండి. వీళ్ళకి వేసేది మనిషి అది మొత్తం ఈ గవర్నమెంట్ నుంచి చెప్తాను. వాళ్ళకి అదే ఇచ్చాను. అదే మన దురూపనం అంతే. నేను అందుకే చెప్పాను, వీళ్ళకి అంత పైత్యం ఉంటే స్టిక్కర్లు బదులు పచ్చబొట్లు వేయించుకొని తిరిగితే బెటర్ కదా. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడం గ్రామాల్లో? మనకి ఏం అవసరం? మన ఇంటి ముందు వాళ్ళు స్టిక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అంతేగాని బెదిరించి ఇట్లా చేయడం ఏంటి అసలు? బెదిరించి ఈ పార్టీకి మాకు సంబంధించి మా అంటే చెప్పేసాం తీపంది అక్కడితో మా ఊసలు ఎత్తకూడదు. ఏం చదువుకుంటున్నావు? డిప్లొమా అవుతుంది సార్. డిప్లొమానా? సార్ చదువుకున్నారు సార్, మీరు కేసులు పెడితే మీకు ఉద్యోగాలు రావని బెదిరించేస్తారు. అసలు వాళ్ళ ప్రభుత్వం ఉంటాయిగా. ప్రభుత్వం ఉండే భలే ఉన్నావు నువ్వు. పొద్దున కూడా నీకు ధైర్యం నింపడానికి, మీ అందరినీ కలవడానికి పవన్ కళ్యాణ్ గారు పంపించాను నన్ను ఇక్కడికి. సరేనా? ఏడి పిలవండి. చూడు సీను. అచ్చా అతనేనా? తమ్ముడేనా? అక్కడ ఉన్నాడు అబ్బాయి. అక్కడ వెళ్దాం, సర్జరీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి సూపరింటెండెంట్ గారు చెప్పండి. వీలైతే కలిశాను కదా, వీలైతే ఒకసారి ఆ డాక్టర్తో మాట్లాడి వెళ్దాం. ఆర్థోపెడిషియన్ ఎవరైతే సర్జన్ ఉన్నారో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి వెళ్దాం. ఎస్పీ గారు టైం ఎప్పుడు? రెడీ, పదండి. ఫస్ట్ అక్కడికి వెళ్దాం, పదండి. ఎప్పుడైతే ఫ్రీగా లాయర్ పెట్టి
ఖర్చుల గురించి అసలు వెనకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరంతా నిజాయితీగా అబ్బే అవి మాడబాక నాయలు గారు వాటి గురించి మాడదు. నిలబడతాం, మా పార్టీ నుంచి నిలబడతాం, ధైర్యం ఇస్తున్నాం. పూర్తి పవన్ కళ్యాణ్ గారు నమ్ముకో, జనసేన పార్టీ ఆ విధంగా నిలబడుతుంది, అంతే, డౌటే లేదు అసలు. సరేనా? న్యాయం ఉండాలి, అట్లా ఇటువంటి పద్ధతులు మానుకోవాలి ఎవరైనా సరే. చాలా పొరపాటు అది. ఖచ్చితంగా దాన్ని ఎదిరిద్దాం సరేనా? నేను ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి అందరం మాట్లాడతాం. డాక్టర్తో కూడా నేను ఇంకోసారి మాట్లాడతాను. బాగానే ఉన్నారని చెప్పేది దాకా సూపరింటెండెంట్ గారు, ఇంకోసారి మాట్లాడతాను సరేనా? మీ ఎవరికైతే తీవ్రంగా గాయాలైనాయో వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది జాగ్రత్తగా మీరు వైద్యానికి దానికి ఉపయోగించుకోండి సరేనా? వైద్యానికి దానికి ఉపయోగించుకోండి జాగ్రత్తగా. మిగతా వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. మా హోటల్ దగ్గర పిలిచారా మిగతా వాళ్ళని? ఎక్కడ? ఊరికి వెళ్తున్నాం కదా, చెప్పండి వాళ్ళకి. ఊరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండండి అని చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్తా, ఓకేనా? సరేనా? ఎట్లా ఉంది ఇప్పుడు? నువ్వు పెయిన్ అది ఉందా ఇంకా? పర్లేదు, చిన్న పెయిన్ వస్తుంది, ఇంజక్షన్ చేస్తుంది, పెయిన్ కిల్లర్ ఇస్తుంది. ఫుడ్ అది బాగానే తీసుకుంటున్నావా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. తీసే హాస్పిటల్ దిగారు కదా, అక్కడ ప్రెస్ ఏమైనా లేదు, నాకు ఎస్పీ ఆఫీసర్ మాడతాను. ఎస్పీ ఆఫీసర్ మాడదాం, లేదంటే మీ హోటల్ దగ్గర మాడదాం. ఎందుకు అడవడం? అవును, ఫోటోస్ చూశానమ్మా, పంపించారు మన పంపించారు, చూశానమ్మా, ఫొటోస్ చూశాను, ఆ రోజే చూశానమ్మా. ఓకే, కన్సర్న్ సర్జన్ కూడా లోపలే ఉన్నారా? జాతని ఊరెళ్ళి అందరినీ కలిసి వస్తాను, కలుస్తాను సరేనా? మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి మీరు తప్పకుండా, ఓకేనా? జాత్ మీకు ఏం అవసరం ఉన్నా మన వాళ్ళు ఫోన్ చేయండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఏం అవసరం ఉన్నా మీకు ఫోన్ చేయండి, ఓకేనా? పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అందరూ ప్రతిరోజు ఇక్కడికి వస్తాను, రాని రోజు లేదు. ప్లెజర్ మీటింగ్ యూ. సారీ వీ హావ్ డిస్టర్బ్డ్ యూ. కొంచెం మా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, బాధ ఉంటుంది కదా. ఐ థింక్ ఎనీ ఫర్దర్ హెల్ప్ వీఆర్ ఆల్వేస్ దేర్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆల్సో హ్యావ్ గివెన్ 50,000 టు ఈచ్ ఆఫ్ దెమ్. సో ఏమైనా కావాలంటే వాళ్ళకి మెడిసిన్స్ కానీ వాటిలో కానీ వెనకాడకుండా కొంచెం జాగ్రత్తగా చేయించాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. బేవర్పేట గ్రామం చీపురుపల్లి నియోజకవర్గంలో 22వ తారీఖున గ్రామంలో మా జనసేన పార్టీకి సంబంధించిన సింపథైజర్సు గడప గడపకి వాలంటీర్లు, స్థానిక ఎంపీపీ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర స్టిక్కర్ అంటించదనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు స్టిక్కర్ అంటించదన్నారో కూడా ప్రజలకి తెలియాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చితోటి సమాజంలో రెచ్చగొట్టే విధంగా, ఒక డివిజన్ తీసుకొచ్చే విధంగా గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి ఈ రోజున. వాళ్ళు వ్యతిరేకించింది దేనికోసం అంటే భయంకరంగా కరప్షన్ ఉంది, ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసం 3,000 రూపాయలు తీసుకున్నారు మొన్న. ఒక ఇల్లు నిర్మాణం, ఇదే జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణంలో భాగంగా 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వీళ్ళ ద్వారా వెళ్తుంటే 30,000 రూపాయలు తీసుకున్నారు స్థానికంగా గ్రామంలో. సో డబ్బులు మేము ఈ విధంగా ఇచ్చినప్పుడు మేము ఎందుకు స్టిక్కర్ పెట్టాలని వీళ్ళు నిలదీసినందుకు కక్ష కట్టి పొరుగు గ్రామాల నుంచి కూడా ఇంకో 10 మంది తెప్పించుకొని 40 మంది మా జనసేన పార్టీ సింపథైజర్స్ పైన దాడి చేసి, వాళ్ళు మొన్న జరిగిన యువశక్తి కార్యక్రమం ఏదైతే మేము రణస్థలంలో చేశామో అందులో కూడా వీళ్ళు చాలా బలంగా పాల్గొన్నారు. యువత అంతా కూడా, మీసాల సాయి, రామకృష్ణ, వీళ్ళందరికీ చాలా తీవ్రమైన గాయాలు తగిలినాయి. వాళ్ళని ఇప్పుడే హాస్పిటల్లో పరామర్శించాను. సూపరింటెండెంట్ గారితో, డిసిహెచ్ఎస్ గారితో కూడా నేను మాట్లాడాను. ఒక అబ్బాయికి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు, కాళ్ళు చేయి 2 ఇరిగిపోయినాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే ఇప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు ఇంకో అబ్బాయిని. ఇంకా 2 తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 14 మందిని ఆ రోజు ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్సనే కాకుండా సీరియస్నెస్ ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థమవుతుంది ఆ పేషెంట్స్ చూస్తుంటే. 4గురికి ఈ విధంగా గాయాలు అయిన తర్వాత కూడా మరి పోలీస్ యంత్రాంగం ఎందుకు సరైన రీతిలో స్పందించలేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే వీరు ప్రశ్నించారో అదే రోజు వీళ్ళు భయపడి బహుశా దాడి చేస్తారేమో అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా 2-3 రోజులు వ్యవధి తర్వాత పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుని క్రికెట్ బ్యాట్లు, కర్రలు అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా వీళ్ళకి గాయపరిచారు. ఇప్పుడే నేను ఎస్పీ గారితో మా నాయకులు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నివేదించి ఎందుకు ఎఫ్ఐఆర్లో ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి,
ఒక వర్గం ఇచ్చిన కంప్లైంట్కి తీవ్రమైన సెక్షన్స్ పెట్టారు. అదేవిధంగా దెబ్బతిని గాయాలపడ్డ ఒక వర్గం నుంచి ఎందుకు మీరు తీసుకోలేదని దానిపైన తప్పకుండా ఎస్పీ గారితో మాట్లాడి, ఇది చాలా జ్యుడిషియల్ ప్రాసెస్లో జరగాల్సిన ప్రక్రియ, పోలీసు యంత్రాంగం విఫలమైంది. వీటన్నిటికన్నా కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళు ఈ దౌర్జన్యాలకి దాష్టికాలకి ప్రభుత్వం మా చేతిలో ఉంది, ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదనే దుర్మార్గమైన ఆలోచన సమాజాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ వీళ్ళకి అండగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం వాళ్ళందరినీ కూడా నేను వచ్చి పరామర్శించి పార్టీ నుంచి గాయపడిన ప్రతి ఒక్కరికి మేము 50,000 రూపాయలు పార్టీ నుంచి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి అవసరాలున్నా, ఎటువంటి భరోసా ఇవ్వాలన్నా వాళ్ళు చేసే ఈ న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం, పార్టీ నుంచి నిలబడుతాం వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ ఇది వదలదు. ఈ రాజకీయ కక్షలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం. మరొక్కసారి చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మీ నాయకుడి పైన మీకు అంత అభిమానం ఉంటే, అంత ప్రేమ ఉంటే, జగనన్నకి చెబుదాం అనుకుంటే మీరు పచ్చబొట్లు ఎంచుకోండి. మీరు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులని చెప్పుకోండి. అంతేగాని ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు తీసుకొచ్చి బెదిరించి స్టిక్కర్లు వేయించుకోకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తామనే మాట ఇలా మాట్లాడుతున్నారో అది చట్ట విరుద్ధం, దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం కూడా ఈరోజు వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. సార్, రాష్ట్రంలో అనేక ఘటనలు చూసాము. తప్పు లేకపోయినా సరే ప్రతిపక్ష నేతలు కానీ కార్యకర్తలని అదుపులోకి తీసుకుని వాళ్ళని కేసులు పెట్టి హింసించే పరిస్థితిగా గత 4 ఏళ్ళ కొనసాగుతూ వస్తుంది. ఈ అనవాయితీ ఎలా కొనసాగుతూ వస్తుంది అనుకోవచ్చు ఈ ఘటనలో? 4 సంవత్సరాలు దాటినాయండి, ఓపిక పట్టారు అందరూ కూడా. ఇంకొక కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలే ఇంటికి పంపిస్తారు. ఈ దుర్మార్గమైన ఆలోచనలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక పార్టీ కొమ్ము కాసిన విధానాలు మేము ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా భయపెట్టించడమే కాకుండా దుర్మార్గంగా చిన్న వయసులో ఉన్న పిల్లలు పాపం చదువుకుంటున్నారు, వాళ్ళపైన కేసులు పెడితే రేపు రోజున వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేసుకోవాలన్నా పాస్పోర్ట్లు రానివ్వకుండా తీవ్రమైన సెక్షన్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ పరంగా మీరు కక్షలు పెంచొద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మీరు స్థానిక సంస్థల్లో మీరు ఈ విధంగా నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవ ఎన్నికలను ఆ రోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహా ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? ప్రజాస్వామ్యం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కేసులు పెట్టినంత మాత్రాన రాజకీయ పార్టీలు ఎవరు కూడా వెనకాడవండి. ప్రత్యేకంగా జనసేన పార్టీ మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాకు ఆ నిండు మనసుతోటి ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. దేనికైనా సిద్ధం. కానీ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టి రకరకాల సెక్షన్స్ తీసుకొచ్చి కేసులు పెడతాం. తొందరగా మీరు ఇమీడియట్గా మీరు కేసులు విత్డ్రా చేసుకోండి భయపెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా పొరపాటు. రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ఎలక్షన్లప్పుడు మనం ఎదురుపడదాం. ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో దానికోసం మనం ఎదురు చూద్దాం తప్ప ఈ విధంగా మీరు భయపెట్టించి కేసులు పెడితే మాత్రం తగ్గే ప్రసక్తే లేదు జనసేన పార్టీ నుంచి. ఈ ఘటనలో సార్, ఈ పెవరపేటలో జరిగిన ఇన్సిడెంట్లో మొత్తం అంతా వైసీపీ కార్యకర్తలు అని మంత్రి బొత్స చెప్తున్నారు. అది బూటకం. బొత్స సత్యనారాయణ గారు రావాలి, ఈ రోజున హాస్పిటల్ రావాలి, లేకపోతే గ్రామానికి రావాలి. నేను చీపురుపల్లి కూడా వెళ్తున్నాను ఆ గ్రామానికి, వేవర్పేటకి. ఖచ్చితంగా ఆ గ్రామం నుంచి యువకులు, ఈ కుటుంబాలు జనసేన పార్టీలో వాళ్ళు క్రియాశీలక సభ్యులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొన్న జరిగిన యువశక్తి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు, ఫ్లెక్సీలు కట్టారు. కావాలని ఈ రోజున ఏదో మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే సంతోషం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు కొట్టుకున్నారు? ఎందుకు కొట్టించారు మీరు? ఆ బాధ్యత మీ పైన లేదా? బాధ్యతాయుతంగా మాట్లాడితే మాత్రం చాలా పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులైతే చర్యలు తీసుకోండి వాళ్ళపైన. మీ పార్టీలో మీరు కొట్టుకుంటే మీరు కేసులు బెటరా? ఈ విధంగా వదిలేస్తారా? తలలు బాదుకొని సర్జరీలు చేయించుకుని ఆపరేషన్లు చేయించుకుంటుంటే ఏం మాట్లాడతారు వీళ్ళు? జనసేన పార్టీ ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో, పార్టీతో పనిచేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడతాం. ఏనాడు కూడా మేము వెనకాడ వేయం. అందులో మాత్రం వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కోసం మేము వచ్చాం. థ్యాంక్ యూ.